నెల్లూరులో జై భారత్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం ఐక్యతా సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీలోని గాంధీ విగ్రహానికి జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్, విజయ్, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నాయకులు న్యాయవాది సత్యనారాయణ, శివపార్వతి, జైహో జాతీయ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ రఫీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లోక్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందన్నారు. హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, గాఫర్ ఖాన్ హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన తీరును అన్ని మతాల వారు తెలుసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ అన్ని మతాల్లోని మంచిని తీసుకోవాలని, అందరినీ గౌరవించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి గాంధీజీ అమర్ రహే, సుభాష్ చంద్రబోస్ అమర్ రహే గాఫర్ ఖాన్, కొనసాగిస్తాం గాంధీజీ సిద్ధాంతాలను అనే నినాదాలు చేస్తూ నెల్లూరు హాస్పిటల్ వరకు వెళ్లి అక్కడ సమైక్యతా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయభారత్ జిల్లా కన్వీనర్ ప్రభుదాస్, జయభారత్ కార్యకర్తలు దయాకర్, సుమంత్, దానం, సూర్య, సాల్మాన్, రహమతుల్లా, మమత, అభిమానులు పాల్గొన్నారు. జై భారత సంస్థ 2002లో ఏర్పడింది. అప్పటి నుంచి మత సామరస్యం, కుల నిర్మూలన, సామాజిక పరివర్తన మీద అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మహాత్ముడి 78వ వర్ధంతిని పురస్కరించుకొని జై హో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్ అనేటువంటి సంస్థ. ఇది షార్ట్ ఫామ్ జై హో అంటున్నాం. ఇది దేశ సమైక్యత గురించి, సమగ్రత గురించి పనిచేస్తూ ఉంది. హిందూ ముస్లిం ఐక్యత ప్రధానంగా పనిచేస్తూ ఉంది. మనకంతా తెలుసు, 78 సంవత్సరాల క్రితం భారతదేశ ఆత్మ అయినటువంటి మహాత్మా గాంధీని ఒక మతోన్మాది తుపాకీ గుళ్లతో బలి తీసుకున్నాడు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదర్శంగా, ఆశ్చర్యంగా, ఒక దిగ్భ్రాంతికి లోనే విధంగా అహింసాయుతమైనటువంటి పద్ధతిలో తల వంచని రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశానికి శాంతియుతమైనటువంటి పద్ధతిలో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి అగ్రగణ్య నాయకుడు, అగ్రశ్రేణి నాయకుడు మహాత్మా గాంధీజీని ఒక మతోన్మాది హత్య చేయడం జరిగింది. ఇది తీవ్రమైనటువంటి నేరంగా ఆ రోజు యావత్ ప్రపంచం శోకించింది. ముఖ్యంగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక అసామాన్యమైనటువంటి సిద్ధాంతంతో ఆయన యావత్ ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి వ్యక్తి. నెల్సన్ మండేలా కానీ, మార్టిన్ లూథర్ కింగ్ కానీ, మరి చూసుకుంటే ఐన్స్టీన్ అనేటువంటి ఒక మహాశాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే, ఇటువంటి మనిషి రక్త మాంసాలతో భూమి మీద నడయాడాడంటే భవిష్యత్తు మానవాళి దిగ్భ్రాంతికి లోనవుతుంది అనేటువంటి మాటని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అంటే ఒక సామాన్యమైనటువంటి మనిషి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు, అది కూడా శాంతియుతమైనటువంటి మార్గంలో. అంటే ఒక మనిషికి ఉన్నటువంటి సంకల్పం ముందు ఆయుధాలు, తూటాలు, ఒక బలమైనటువంటి సామ్రాజ్యం కూడా చిన్నబోయింది ఆయన పోరాట స్ఫూర్తితో. అంటే ఒక మనిషికి ఉన్నటువంటి శక్తి అజేయమైనటువంటి సంకల్పం నుంచి వస్తుంది అనేటువంటిది ఆయన ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప తత్వవేత్త, గొప్ప ఫిలాసఫర్, గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీజీ. అలాంటి వ్యక్తిని, భారతదేశ ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి. అలాగే భారతదేశ ఔన్నత్యాన్ని కాకుండా హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని కూడా ఒక ఆదర్శంగా, ఒక ఆచరణాత్మకంగా చూపినటువంటి మహోన్నత శిఖరమైనటువంటి ఒక గొప్ప ఉదాత్తుడు మహాత్మా గాంధీజీ. అలాంటి వ్యక్తిని భారతదేశం అంటే ఏంటి అనేటువంటిది వివేకానందుడి వల్ల, గౌతమ బుద్ధుడు వల్ల, అలాగే మహాత్మా గాంధీ వల్ల యావత్ ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం అంటే ఏంటో అర్థమైనటువంటి ఆ రోజులు. అలాంటి సందర్భంలో మనమంతా చూస్తూ ఉన్నాం, ఇవాళ మతం పేరు మీద ఉన్మాదం భారతదేశంలో ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనేటువంటిది. భారతదేశం అనేటువంటిది బహుళత్వంతో కూడుకున్నటువంటిది. అనేక మతాలని, అనేక సంస్కృతుల్ని అది మొత్తం ఆహ్వానించింది. ఏ రోజు కూడా భారతదేశం వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు కూడా భారతదేశం విద్వేషాలు రేకెత్తినటువంటి దేశం కాదు. ఏ రోజు కూడా భారతదేశం మరొక సంస్కృతిని, మరొక మతాన్ని వేలెత్తి చూపించినటువంటి చరిత్ర భారతదేశానికి లేదు. సహస్రాబ్దాలుగా భారతదేశం అనేటువంటిది అన్ని మతాలకి, కులాలకి, సంస్కృతికి
ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.